మీరు మొత్తానికి వ్యాధులు అనేవి ఏం రాలేదంటున్నారు కదా. అంత ముందు నాటుకోళ్ళు కూడా చేసిన అన్నారు, దాంట్లో ఏమన్నా వ్యాధులు అట్లా వచ్చినాయి? అప్పుడు వచ్చినాయి నాటుకోళ్ళకి అట్టినే వైరస్ అటాక్ అయింది, టప్ అని చచ్చిపోయినాయి, తొందరగానే చచ్చిపోయినాయి. అంటే దానికి ఏమన్నా మళ్ళీ ట్రీట్మెంట్ ఎట్లా చేసినారు? ఇక్కడ మాకు వెటర్నరీ డాక్టర్ ఉన్నాడు, ఉన్నప్పటికీ కూడా చూపించిన ప్రయోజనం లేకుండా పోయింది, అవి చనిపోయాయి, ఎక్కువ వచ్చి మోర్టాలిటీ బాగా వచ్చింది. ఇప్పుడు ఈ కడక్నాథ్ లో అట్లాంటి సమస్యలు వచ్చినాయి? అలాంటిది ఏది రాలేదు. అవునా? నా అదృష్టమో మరి లేకుంటే నా తెలియదు కానీ ఒక్కడి కూడా నాకు ఆ రోగంతో చనిపోయింది అనేది ఏది లేదు ఇలా కడక్నాథ్ లో. ఆ స్టార్టింగ్ నాటుకోళ్ళల్లో అయితే నాటుకోళ్ళు నేను పిల్లలు తీసుకురాకుండా ఊళ్ళలో సేకరించిన అన్నట్టు, సేకరించి పెంచుదామని ప్లాన్ చేశాను. కానీ మరి దేనికి ఉన్న వైరస్ దేనికంటే మొత్తం లేకుండా చనిపోయినాయి. ఇప్పుడు కడక్నాథ్ కోళ్ళలు అంటే దీనికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటది అంటారా, లేకపోతే మీరు ఇచ్చే యాజమాన్య పద్ధతులతో ఇంత? వీటికి ఇమ్యూనిటీ పవర్ బాగుంటదని నాకు అనిపిస్తుంది. నేను కూడా యూట్యూబ్ లలో చూసిన వీడియోస్ లలో వీటి ఇమ్యూనిటీ పవర్ బాగుందని చెప్పేసి. ప్లస్ మీరు మునగాకు గానీ ఇంకా మునిగాకు, కరివేపాకు, వేపాకు కూడా నేను వేస్తాను. అన్ని తినేస్తాయా? తినేస్తాయి. మాకు బర్రెలు ఉన్నాయి, ఆ బర్రెలకని కూడా గడ్డి కోస్తే అక్కడ పక్కన పెడితే ఆ గడ్డి కూడా మొత్తం లేకుండా తినేస్తాయి.